హలో అండి. ఈరోజు ఇంకొక మీడియం సైజ్ హ్యాండ్ బ్యాగ్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదొచ్చి మనకి హ్యాండ్ బ్యాగే కానీ కొంచెం చిన్న సైజ్‌గా ఉంటుందనమాట. మనకు ఈజీగా చాలా థింగ్స్ క్యారీ చేయడానికి వీలుగా ఉంటుంది. దీంట్లో కూడా నేను లోపల వైపున ఒక పాకెట్ అనేది ఇచ్చాను. చూడండి, లైనింగ్ క్లాత్ వేయడం వల్ల మనకి లోపల ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వచ్చింది. అలాగే ఇందులో ఒక సీక్రెట్ పాకెట్ అనేది ఇచ్చాననమాట లోపలి వైపున. ఇది భుజానికి వేసుకొని వెళ్ళడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది కాబట్టి పాకెట్ లోపల సైడ్ అనేది ఇచ్చాననమాట. పైన వైపు ఏం పెట్టలేదు. కొంచెం హ్యాండిల్స్ పెద్దగా ఉంటాయి. అలాగే ఈ బ్యాగ్‌ని మనము ఇంట్లో ఉండే వాటితోనే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. పెద్దగా క్లాత్ లేనప్పుడు చిన్న చిన్న పీసెస్ ఉన్నా గూడా కుట్టుకోవచ్చు. అలాగే మెటీరియల్ లేకపోయినా కూడా కుట్టుకోవచ్చు. ఎలా అంటే నేను దీంట్లో నాన్ ఓవెన్ క్లాత్ అనేది యూజ్ చేయట్లేదు. మనకు ఇంట్లో మనము షాపింగ్స్‌కి అలా వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదండీ! ఆహ్, క్లాత్‌నే నేను నాన్ ఓవెన్ లాగా యూజ్ చేసి కుడుతున్నాననమాట. దీనికోసం మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే ఫోమ్ షీట్, అలాగే లైనింగ్ క్లాత్, అలాగే షాపింగ్ క్యారీ బ్యాగ్ అనేది యూజ్ చేశాను నేను. దీని హ్యాండిల్స్ కోసం నేను 18 ఇంచులు తీసుకున్నాను. 20 ఇంచుల పొడవు కూడా తీసుకోవచ్చు. అలాగే 3 ఇంచుల వెడల్పుతో క్లాత్ తీసుకొని దాంట్లో ఈ షాపింగ్ బ్యాగ్ అనేది 1 ఇంచ్ గ్యాప్‌లో అంతే పొడవుతో తీసుకున్నాను మనకు అవసరమైనంత. తీసుకొని లోపల వైపున పెట్టేసి స్టిచ్ చేస్తున్నాననమాట. మనము బ్యాగ్ కుట్టాలనే కోరిక ఉండాలే కానీ, ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలాగైనా కూడా మనము అందమైన బ్యాగ్‌ని స్టిచ్ చేసుకోవచ్చండి. ఐడియా ఉంటే చాలనమాట. అయితే దీనికి మనము అందరూ ప్రొఫెషనల్‌గా వాడే మెటీరియల్ లేకపోయినా కూడా, షాపింగ్ బ్యాగ్ నాన్ ఓవెన్ లాగా యూజ్ అవుతుంది మనకు. అంటే ఇప్పుడొచ్చేవన్నీ కొంచెం థిక్‌గా మంచిగానే ఉంటున్నాయి కదా! వాటిని మనము యూజ్ చేసుకోవచ్చనమాట. ఆ బ్యాగ్స్‌ని కూడా మనము. అయితే ఈ ఫోమ్ షీట్ కూడా మనకేంటంటే శారీస్, డ్రెసెస్, పిల్లల డ్రెస్‌లు అలా కొన్నప్పుడు మనకి ఈ ఫోమ్ షీట్ అనేది లోపల పెట్టేసి ఇస్తున్నారు కదా చాలా మటికి. దాన్నే మనం యూజ్ చేయొచ్చు. అది లేకపోయినా కూడా డబుల్ లేయర్ లాగా వేసుకున్నా కూడా ఈ షాపింగ్ బ్యాగ్ అనేది సరిపోతుందనమాట. నేను దీనికోసం ఇలా 2 ముక్కలు మెయిన్ క్లాత్, అలాగే 2 ముక్కలు ఫార్మ్ షీట్, 2 షాపింగ్ బ్యాగ్, 2 లైనింగ్ క్లాత్, ఇలా 4 లేయర్స్ లాగా తీసుకున్నాను. ఇవి నాలుగింటిని కలిపేసి ముందుగా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత ఫార్మ్ షీట్, దాని తర్వాత షాపింగ్ బ్యాగ్, దాని తర్వాత లైనింగ్ క్లాత్. ఇలా 4 లేయర్లు ఒకదాని పైన ఒకటి లైన్‌గా పెట్టేసుకొని ఈక్వల్‌గా ఉండేలా చూసుకొని స్టిచెస్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత ఫినిషింగ్ నీట్‌గా కనిపించడం కోసం అని చెప్పి మధ్యలో నేను స్టిచెస్ వేస్తున్నాను చూడండి. పొడుగ్గా వేసుకుంటున్నాను. ఇవి బ్యాగ్‌కి పొడుగ్గా ఉంటేనే బావుంటుంది. అడ్డంగా కుడితే మనకి ఫినిషింగ్ అంత నీట్‌గా అనిపించదనమాట. చూడ్డానికి అందరూ కుడతారు కానీ, కుట్టడంలోనే కొంచెం తేడా అనేది ఉంటుందనమాట. చూపు అనేది మనకు మారిపోతుంది. ఎంత అందంగా ఉంది అన్న దాన్ని బట్టి. అయితే ఈ గీతలు పొడవుగా వేసుకుంటేనే బ్యాగ్ అందంగా కనిపిస్తుంది. ఇట్లా నేను ఈ 2 పీసెస్‌ని కూడా జాయిన్ చేసేసుకున్నాను. అలాగే ఒక పార్ట్ తీసుకొని నేను మధ్యలోకి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ లోపల మనము సీక్రెట్ పాకెట్ అనేది యాడ్ చేయబోతున్నాం కాబట్టి, దానికోసం అని చెప్పి నేను ఇక్కడ చిన్న క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది 8 ఇంచుల వెడల్పు, అలాగే 6 ఇంచుల పొడవు ఉందనమాట. ఆ 6 ఇంచుల పొడవు ఉన్న వైపే నేను 1 ఇంచ్ గ్యాప్‌లో ఒక పీస్ అనేది కట్ చేశాను. ఇక్కడే మనము జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ జిప్ కూడా మనకు ఎంత వెడల్పైతే క్లాత్ ఉంటుందో దానికంటే 1 ఇంచ్ తక్కువగా జిప్ అనేది తీసుకోవాలనమాట. ఎందుకంటే కార్నర్స్‌కి మనము జిప్ ఫోల్డ్ చేయడానికి రాదు కాబట్టి క్లాత్ యాడ్ చేసుకోవాల్సుంటుంది. దానికోసం అని చెప్పి 1 ఇంచు జిప్‌ని మనము తక్కువగానే కట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న చిన్న లైనింగ్ ముక్కలనేది తీసుకున్నాను నేను. అది జిప్‌కి కింద వైపు ఒకటి, పైన వైపు ఒకటి పెట్టేసుకొని, కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్‌లో తిప్పేసి పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేశాను. ఈ పాకెట్ ఎలా కుట్టాలో మన వీడియోస్‌లో ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను కాబట్టి మీకు ఈజీగానే అర్థమైపోతుంది. తర్వాత ఒక వైపు కుట్టిన తర్వాత ఇంకొక వైపు ముందుగా రన్నర్ అనేది ఎక్కించుకోవాలి. ఈ రన్నర్ ఎక్కించేటప్పుడు ఇలా ఒక వైపున జిప్‌కి ఉన్న
వైర్ ఉంటుంది కదా! ఆ వైర్‌ని లాగేసేయాలన్నమాట ఫస్ట్. లాగిన తర్వాత ఆ వైర్‌ని ఒకవైపు రన్నర్‌లోకి ఎక్కించుకోవాలి. బయటికొచ్చే విధంగా చూడండి కనిపిస్తుంది కదా మీకు. అలా ఎక్కించుకున్న తర్వాత ఇంకొక వైపు జిప్‌ని అందులోకి చొప్పించాలి. తర్వాత ఈ పైనకున్న వైర్‌ని పట్టుకొని లాగేసామంటే చూడండి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. నేను ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి మీకోసం ఓపెన్ చేసి. ఆ లాగిన వైర్‌ని ఫస్ట్ లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఇంకొక వైపు జిప్‌ని దాంట్లోకి ఎక్కిచ్చి, ఈ వైర్‌ని పట్టుకొని లాగామంటే చాలా ఈజీగా రన్నర్ అనేది ఎక్కుతుందనమాట. తర్వాత ఆ వైర్‌ని కట్ చేసేసుకొని మనము ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఏ జిప్ అయినా ఎక్కడ కుట్టినా ఏ పాకెట్‌కైనా కూడా ఇలా గనక మీరు కుట్టుకుంటే చాలా ఈజీగా రన్నర్ అనేది ఎక్కించుకోవచ్చు. తర్వాత ఈ జిప్‌కి నేను లైనింగ్ పీసెస్ మళ్ళీ కార్నర్స్‌కి అటాచ్ చేస్తున్నాను. పైనుంచి మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్‌గా ఫినిషింగ్ చేసుకోవాలి. ఆ జిప్‌ని తీసుకెళ్ళి మనము ఈ పాకెట్‌కి అటాచ్ అనేది చేసుకోవాలి. జిప్ కుట్టిన తర్వాత మళ్ళీ రివర్స్‌లో ఫోల్డ్ చేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు బాగా తెలుసు టాప్ స్టిచ్ వేసుకోవడం వల్లే బ్యాగ్ అనేది ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న 1 ఇంచ్ క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్‌ని కూడా జిప్‌కి రెండో వైపున పెట్టేసి అటాచ్ చేసి మళ్ళీ పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత ఈ పాకెట్‌కి 4 సైడ్స్ కూడా కార్నర్స్ ఇలా హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలనమాట. ఎందుకంటే మనము డైరెక్ట్‌గా బ్యాక్ పైన పెట్టి కుట్టేటప్పుడు కొంచెం ఎగుడు దిగుడుగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి, ముందుగానే మనము ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకొని, దానిపైన పెట్టి కుట్టేసామనుకోండి చాలా ఈజీగా ఫినిషింగ్ అయిపోతుందనమాట. తర్వాత ఈ పాకెట్‌ని నేను మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ అలాగే మనం బ్యాగ్‌కి లోపల వైపున మిడిల్ పార్ట్ మార్కింగ్ పెట్టాం కదా! ఆ మిడిల్ పాయింట్ దగ్గర ఈ పాయింట్ పెట్టేసి చుట్టూరా 4 వైపులా ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు. ఇలా మన పాకెట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, చాలా నీట్‌గా కూడా కనిపిస్తుందనమాట. తర్వాత ఈ క్లాత్‌ని నేను మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నాను. ఒక మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఆ మధ్యలో మార్కింగ్ నుంచి ఇటువైపు ఒక 2.5 ఇంచులు, అటువైపు ఒక 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడే మనం హ్యాండిల్స్ అనేవి అటాచ్ చేయబోతున్నాం. 2.5 ఎందుకు పెట్టుకున్నానంటే ఇది కొంచెం పెద్ద సైజ్ బ్యాగ్ కాబట్టి, హ్యాండ్ బ్యాగ్ కాబట్టి, చిన్న సైజ్ ఉంటే మనకి 2 ఇంచుల గ్యాప్‌లో మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండిల్స్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి కొంచెం దూరంగా ఉంటేనే హ్యాండిల్స్ బావుంటుంది. అంటే ఫినిషింగ్ పట్టుకున్నప్పుడు మనము నీట్‌గా కనిపిస్తుంది బ్యాగ్ కాబట్టి 2.5 పెట్టుకున్నాననమాట. బ్యాగ్ సైజుని బట్టి ఈ గ్యాప్ అనేది ఉంటుంది. తర్వాత రెండో వైపున కూడా ఇంకొక సైడ్ మార్కింగ్ పెట్టేసుకొని అట్లాగే హ్యాండిల్స్ అనేవి అటాచ్ చేసేసాను. చూడండి 2 పార్ట్స్ కూడా ఈజీగా అయిపోయాయి. తర్వాత దీనికి మనము జిప్‌ని అటాచ్ చేసుకోవాలి. ఈ జిప్ అటాచ్ చేసేటప్పుడు కూడా కొంచెం క్లాత్ బయటికి కనిపించకుండా ఆహ్, కార్నర్‌కి వచ్చేలాగా పెట్టుకుంటే చాలా బావుంటుంది ఫినిషింగ్. మనం రివర్స్‌లో పెట్టి జిప్‌కి మళ్ళీ టాప్ స్టిచ్ వేస్తాం కదా! అలాంటప్పుడు బయటకి క్లాత్ గానీ, పోగులు గానీ ఏమీ కనిపించకుండా చాలా నీట్‌గా వస్తుందనమాట. మళ్ళీ మనం పైపింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఆ తర్వాత మనము ఇంకొక పార్ట్ ఉంది కదా! ఆ పార్ట్‌ని జిప్‌కి రెండో వైపు తీసుకొని దాన్ని అటాచ్ చేసేసుకోవాలి. నేను జిప్‌ని ఇక్కడ ఓపెన్ చేసి ఆ పార్ట్ మాత్రం తీసుకున్నాను. హ్మ్. తర్వాత దీన్ని కూడా మళ్ళీ రివర్స్‌లో తిప్పేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే బ్యాగ్ ఫినిషింగ్ చాలా బాగా ఉంటుందనమాట. చూడండి. ఇలా కుట్టిన తర్వాత 2 పార్ట్స్ కూడా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకోవాలి. అయితే దీనికంటే ముందు మనం ఇక్కడ రన్నర్ అనేది ఎక్కించుకోవాలనమాట ముందుగా బ్యాగ్‌కి. సీదా సైజ్ పెట్టేసుకొని మనము జిప్‌కి రన్నర్ అనేది ఎక్కించుకోవాలి. ఇక్కడ ఓపెన్ ఉంది చూడండి. అట్లా ఓపెన్ ఉంటే మనకి సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు ఫినిషింగ్ నీట్‌గా రాదనమాట. అందుకోసం రన్నర్ ఎక్కించుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కిందకి లాగేసేయాలి. తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి రన్నర్‌ని మళ్ళీ ఎక్కించుకోవాలనమాట. అప్పుడే జిప్ అనేది నీట్‌గా వస్తుంది. ఈ సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. జిప్ ఓపెన్ ఉంటే గనక
కుట్లు కరెక్ట్‌గా రావన్నమాట సైడ్‌కి. అందుకోసమని జిప్ ఎప్పుడైనా గూడా క్లోజ్‌గా ఉండాలి. మనం సైడ్ ఫినిషింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇటువైపు, అటువైపు అలాగే 3 వైపులా కూడా సైడ్ స్టిచెస్ అనేది వేసేసుకోవాలి. అలాగే జిప్ దగ్గర కుట్టేటప్పుడు కొంచెం టంచన్ పైకి ఎత్తినట్టుగా పట్టుకొని కుట్లు వేసుకుంటే గనక సూదులు విరిగిపోయే సమస్య అనేది ఉండదు. చాలామంది అదే అంటూ ఉంటారు. జిప్ దగ్గర సూదులు విరిగిపోతున్నాయని. కొంచెం టంచన్ పైకెత్తి వేసుకోవాలనమాట. అలాగే జిప్‌ని కొంచెం స్ట్రెయిట్‌గా కాకుండా క్రాస్‌గా పెట్టి వేసుకుంటే గనక నీట్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ నేను కింద మనకి కుట్లు బయటకు కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఫినిషింగ్ చేయాలని అనుకుని క్లాత్‌ని తీసుకున్నాను. అయితే ఇక్కడ మనం బేస్ కోసము ఆహ్, కింద మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను 2 ఇంచులు తీసుకున్నాను చూడండి. ఇది పెద్ద సైజ్ హ్యాండ్ బ్యాగ్ అని చెప్పాను కదా! అందుకోసమని 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. చిన్న సైజ్ అయితే 1 ½ ఇంచ్ సరిపోతుంది. మరీ చిన్న బ్యాగ్‌లు హ్యాండ్ పర్స్ లాంటివి ఉంటే 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందనమాట. ఈ బేస్‌ని బట్టే మనకి బ్యాగ్ అనేది స్టిఫ్‌నెస్ తెలుస్తుంది. ఎంత బేస్‌తో నిలబడాలి అని చెప్పేసి. తర్వాత ఇది కట్ చేసిన తర్వాత నేను దీనికి పైపింగ్ లాగా చేస్తున్నాననమాట. లైనింగ్ క్లాత్ యూజ్ చేసి కింద వైపు పోగులు కనిపించకుండా ఉండడం కోసం స్టిచెస్ లోపలికి వెళ్ళేలాగా నేను లైనింగ్ క్లాత్‌ని ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. తర్వాత మనకి ఈ కార్నర్స్ దగ్గర కట్ చేసాం కదా! ఆ కట్ చేసిన పీస్‌ని ఇలా క్రాస్ ఫోల్డింగ్ చేసుకొని, అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలనమాట. 2 వైపులా కూడా అలాగే క్రాస్ ఫోల్డింగ్ చేసుకొని, కుట్టనేది వేసుకోవాలి. ఈ మనం కట్ చేసిన పార్ట్ వల్లే మనకి బేస్ స్టిఫ్‌గా నిలబడుతుందనమాట. ఇలా కుట్టిన తర్వాత జిప్‌ని ఇలా ఓపెన్ చేసేసి బ్యాగ్‌ని రివర్స్‌లో తిప్పేసుకోవాలి. ఆ మూలల దగ్గర మనం కుట్టు వేసిన దగ్గర కొంచెం ఫినిషింగ్ నీట్‌గా చేసేసుకుంటే మన మినీ సైజ్ హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి మన షాపింగ్ బ్యాగ్ అలాగే మినీ హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా. చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా పర్వాలేదండి. ఇదొచ్చి మనకి 25 ఇంచుల పొడవు ఒకటే ముక్క ఉంటే గనక 12 ఇంచుల వెడల్పు తీసుకొని కుట్టేసుకోవచ్చు. 2 ముక్కలు ఉంటే గనక 13, 13 ఇంచుల పొడవు తీసుకున్నాను. అలాగే 12 ఇంచుల వెడల్పుతో పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. 2 ముక్కలుంటే గనక. చూడండి ఇలా ఒక పావు గంటలోనే మనము ఇలా ఈజీగా ఎంతో అందమైన షాపింగ్ బ్యాగ్ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లో. ఐడియాలు ఉంటే చాలండి. మనకి మెటీరియల్ అదే కావాలని ఏం లేదు. మన దగ్గర ఉన్న వాటితోనే బ్యాగ్‌ని నీట్‌గా కుట్టేసుకోవచ్చు. చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్‌గా వచ్చిందో చాలా బాగా ఉంది. మీకు కూడా ఇలాంటి బ్యాగ్స్ కావాలంటే గనక నాకు కామెంట్ చేయండి. నేను వాట్సాప్ నంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆర్డర్ పైన స్టిచ్ చేస్తాను.